మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా శివాలయాలు ముస్తాబవుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ నగరంలోని యనమల కుదురు కొండపైన కొలువై ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. దీనిపైన మరింత సమాచారం యనమల కుదురు శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం వద్ద నుంచి మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. పురస్కరించుకొని ఇటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శివాలయాలన్నీ కూడా ఇప్పుడు ముస్తాబవుతూ ఉన్నాయి. మనం ఇక్కడ చూస్తే ఏదైతే కృష్ణా నది ఒడ్డునున్నటువంటి యనమల కుదురు కొండపై ఉన్నటువంటి రామేశ్వర స్వామివారి ఆలయంలో శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తుంది. అయితే స్వామివారి ఆలయం చుట్టూ కూడా ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి భక్తుడికి కూడా స్వామివారి దర్శనం కలిగించేలాగా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. శివరాత్రి పర్వదినాన్న స్వామివారిని దర్శించుకుంటే ఎటువంటి భోగభాగ్యాలు కలుగుతాయనేది మీద మనతో ఇక్కడ మాట్లాడడానికి ప్రధాన అర్చకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. రామలింగేశ్వర స్వామి దేవస్థానం యనమల కుదురు. నా పేరు గూడూరు రామలింగేశ్వర విద్యాసాగర్, ప్రధాన అర్చకులండి. ఇది ఇక్కడ ఈ కొండ మీద వరకు దేవాలయం ఉండేది కాదండి. పూర్వం 1000 మునులు తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు ఈ కొండపైన. ఇక్కడ గ్రామం కానీ అది ఏమీ లేకపోతే క్రూరముగాలు అవి వచ్చేసి తపోభంగం కలిగిస్తూ ఉండేది. అప్పుడు పరశురాముడిని వేడుకుంటే పరశురాముడు వచ్చి లింగాకారాన్ని, అంత క్రితమే ఉన్నది లింగాకారం, దాన్ని పునఃప్రతిష్ఠ చేసి లింగాకారానికి పూజ చేసుకుంటూ ఉండండి, కొంతకాలానికి ఒక గ్రామం ఏర్పడుతుంది, ఆ గ్రామానికి 1000 మునుల కుదురు అని పేరు పెట్టుకోండి అని చెప్పారు. అసలు ఈ గ్రామం పేరు యనమల కుదురు కాదు, 1000 మునుల కుదురు. 1000 మునులు తపస్సు చేసినంటే, కుదురు అంటే కొండ కాబట్టి 1000 మునుల కుదురు అని గ్రామం పేరండి. కాలక్రమేణా అది 1000 మునుల కుదురులలో యనమల కుదురుగా పేరుగాంచిందండి. అప్పటి నుంచి కూడా గ్రామస్తులందరూ కలిసి దేవాలయానికి స్వామివారికి అభిషేకాలు, కుంభాభిషేకాలు, కళ్యాణ మహోత్సవాలు, కార్తీక మాసంలో అంటే స్వామివారికి అభిషేకాలు అవి మొదలుకొని అన్ని కూడా చేసుకుంటూ వచ్చారు. అంటే 7వ తారీఖు రాత్రి నుంచి 7వ తారీఖు రాత్రి ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్టాపన, విఘ్నేశ్వర పూజ, పుణ్యవాచన, పంచగవ్యం ఇవన్నీ కూడా జరిగిన తర్వాత, ధ్వజారోహణ అయిపోయిన తర్వాత తెల్లవారుసామున 3 దగ్గర నుంచి స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు జరుగుతాయి. అనంతరం స్వామివారికి అభిషేకం జరుగుతూనే ఉంటుంది. రేపు సాయంత్రం రాత్రి 12 గంటల వరకు, 8వ తారీఖు రాత్రి 12 గంటల వరకు లింగోత్సవకాలం అభిషేకం చేసి తర్వాత స్వామివారిని కిందకి కళ్యాణానికి తీసుకెళ్తామండి. 2:40కి స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. తరువాత స్వామివారి గ్రామోత్సవం 9వ తారీఖు ఉదయం 8 గంటల నుండి స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది. అనంతరం రాత్రి 7 గంటలకు స్వామివారికి గ్రామ బలిహరణ జరుగుతుంది. తెల్లవారి 10వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి గ్రామంలో వసంతోత్సవం జరుగుతుందండి. అలాగే వసంతోత్సవంగానే కృష్ణానదిలో త్రిశూల స్నానం జరుగుతుంది. త్రిశూల స్నానానంతరం స్వామివారికి మహానివేదన. సాయంత్రం 7 గంటల నుండి స్వామివారికి ధ్వజ అవరోహణ, అగ్ని ప్రతిష్టాపన, అగ్ని ఉపహరణ, అఖండ స్థాపన అవి జరుగుతాయి కదా, వాటిని ఉపసంహరించేసి స్వామివారికి పౌళ్యం సేవ చేస్తామండి. అక్కడితో మహాశివరాత్రి కార్యక్రమాలు ముగుస్తాయి. బ్రహ్మసూత్రం ఉన్న లింగాకారం ఎక్కడా ఉండదు, అరుదు. ఆ లింగాకారంలో ఒక్కసారి ఓం నమః శివాయ అని చేస్తే 100 సార్లు మనం చేసినట్టే. అటువంటి లింగాకారం ఉండేది. విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆలయానికి వచ్చేటువంటి భక్తులు వేలాదిగా తరలి వస్తారు కాబట్టి వారికి కావాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా, అంటే ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేకంగా పోలీసు వారు, రెవెన్యూ వారు, అది దేవాదాయ ధర్మాదాయ శాఖతో పాటు ఆలయ సిబ్బంది కూడా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో ఏడుకొండలు, బీఆర్కే న్యూస్, విజయవాడ నుండి.